ఈ రూపం ఎవరిచ్చాడంటే దేవుడు ఇచ్చినాడు అనుకో. ఆయన ఏ రూపము కలిగి ఉండాడు, ఏ మనసు కలిగి ఉండాడు, ఏ ఉద్దేశం కలిగి ఉండాడు, ఏ మాట కలిగి ఉండాడు, ఆయన మాదిరి ఈయనను చేస్తున్నట్టు ఏమి లేదు. ఎక్కడ చేసినాడు ఏంటంటే బంగారంతో తొలగించిన బంగారం ఉంటుంది. ఒక ఆయన నాకున్నాక నీకేం కావాలో కోరుకోరు, నాకేమి లేదు, నాకు బంగారం ఉందా, నాకు బంగారం ఏమన్నా బంగారం వస్తాయి కదా చిన్నపోవాలి. ఆయనకి ఏడపోయి ఎక్కడ వచ్చిన బంగారమే కనపడదు, అంత బంగారం. ఆ బంగారం అంటే బంగారం అంటే ఆకలికి పోయి నువ్వు కూడా బంగారం. నీళ్ళు తాగుతామంటే ఏ రకంగా తాగుతాను, నీళ్ళు తాగుతామంటే అది కూడా బంగారం. మరి అయ్యా నాకుందా, నాకు ఈ ఆశ నాకేముందో, నాకు ఈ బంగారం ఉందో, నాకేంటే నాకు తినడానికి తిండి కట్టుకొని అది సాయం చేయమని చెప్పి అన్నాడు. అట్లే దేవుడు అంటే ఒంటరి అయిన వాడు కనుక తన ప్రేమతో కొన, తన కృపతో కొన, తన మహిమను బట్టి, తన వాత్సల్యాన్ని బట్టి ఆయన రూపమే మనకి ఇచ్చాడు. అంటే ఆ రూపము ఏంటంటే మహిమ రూపము కనుక ఆ రూపంలో అంటే ఏం చేస్తుంటే ఆయన యొక్క రూపాన్ని పెట్టి మట్టిని తీసుకొని దాంట్లో కూడా ఏమి లేదు. ఈ మట్టి పోతే ఏముంటుంది చెప్పండి. చనిపోతే ఉంటాడు. ఒక్క రోజులు ఉంటున్నాము. ఏది కారణం మంచిగా 40, 50, 60, 70, 80 సంవత్సరాలు మాకు మన కాపాడు చేసినాగా కొంత ఉండగా ఆ ఒక్కరో వాసన వస్తున్నాడు అంటే అందుకే ఆ మట్టిని దేవుడు చూసి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కనుక ఆ ప్రాణమున్న నీటిలో వదిలి ఆ ప్రాణం ఎప్పుడైతే పడిపోదు ఈ మనిషి కింద పడిపోదు. ఈ కింద పడిపోతే నీకు ఏమి లేదు, నీకు శూన్యంగా ఏమి లేదు. ఆత్మ ఏంటంటే ఆయన రూపాన్ని ఆయన కింద ఆయన దగ్గర పోవాల్సింది. కనుకని ఏంటంటే ఆయన ఏంటి మన వాళ్ళని పెడుతున్నాడంటే ఆయన గుర్తించేదానికి అందుకని ఒక కీర్తనల గ్రంథము 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన సన్నిధికి రండి. మనము భూమి మీద ఉన్నంత కాలం ఏ మానవుడైనా, పెళ్ళి అయినా, పుత్రుడైనా, యువచేతుడు అయినా కానీ మనకు ఉన్నంత చేసే మనకి ఇదే. కానీ మనం ఆ ఒక్కరికి రాకపోతే మన దేవుడికి పరిణామం కాదు. అందుకే ఆయనతో మాట్లాడటానికి ఆయన సూచించిన యెహోవా దేశం సమస్త దేశములారా యెహోవాను ఎవరు స్తుతించుడి. ఆయనకు స్తుతికి పాత్రుడు కనుక ఆయన స్తుతించేదానికి మనల్ని ఏర్పడటానికి తప్పితే ఏమి లేదు. తప్పనిసరిగా ఆ పోయేటప్పుడు ఊరికైనా పోతుంది. ఈ ఎప్పుడైతే పోతుంది ఇది ఎట్లా పోద్దు అని ఈయన చూసేది దాన్ని పెట్టేది ఈయనకి సంబంధం. అందుకని దేవుడి యొక్క రాజ్యాన్ని పెట్టేదాన్ని భూమి మీద జీవించలేదు. ఆయనకు స్థుతులు చెల్లించేదానికి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయన మనం వర్ణించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని ఏం చెప్పింది ఆ మధ్యమను పొందడానికి మనం ఏర్పడలేదు. ఆరామను కార్యం చేసిన తర్వాత ఆరామను 10 తరాలు గడిచలేమా ఈ ఒక్క మాట అతనికి నోకు అని పేరు పెట్టుకున్నాడు దేవుడే. మనిషిని చేసిందా, మనిషిని చేసిన తర్వాత ఆ పేరు ఆదామును కలిగించింది, ఆదామును కలిగించిందా ఆ చుట్టూ వాళ్ళకి సంతానం కదా 10 తరాల వరకు చెప్తున్నాడు దేవుడు. ఆ 10 తరాలు చూపించింది నోకుని ఏర్పాటు చేసుకున్న తర్వాత 10 తరాలు కాబట్టి మొట్టమొదటి ఒక మాట చెప్తున్నాము. అంటున్నాము దేవుడు ఏంటికి ఏర్పాటు చేస్తుంటే ఆయన ఒక్క నిమిషమన్నా ఆయన సృష్టించినంత ఆయనకు సంతోషం అంట. అందుకని నోహాను సృష్టించినంత నోరు నీతిమంతులను, యథార్థవంతులను, న్యాయం కలిగిన వాళ్ళు, ఆయన ఏమన్నా విశ్వాసము గలవాడు, దేవుడితో నడిచిన వాళ్ళు, దేవుడితో సహవాసం చేసిన వాడు, దేవుడు ఏవైతే చెప్పినాడు ఆ మాట చేసినాడు. అందుకని దేవుడు లోకోన ఆజ్ఞ
ఆలోచించినాడు. ఆ 10 తరాలు ఆ రామును ఆలోచించినాడు, ఆ రామును సృష్టించినాడు, ఆ రాము తర్వాత అవ్వను గురించినాడు. వాడు ఎదురు అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆజ్ఞ అతిక్రమించినందువల్ల వాళ్ళు ఏం చేసింది, ఈ యొక్క ఏదైనా వెళ్ళడం పైకి వెళ్ళారు. పాపం పాపంలో బయటకు చేసి చూసిన అక్కడ సంతానము కలిగింది కనుక ఎంత సంతానం అంటే 10 తరాలు కలిసి ఒక్క తరానికి వచ్చేసి ఆనాడు మనలాంటి మనుషులు కనుక దేవుడు అలాంటి కావచ్చు ఒక్కొక్క మనిషికి భూమి మీద 9,369 సంవత్సరాలు చేస్తున్నాడు. ఎన్ని అంటే 29 సంవత్సరాల 10 వరుసలు వచ్చినాడు. ఒక్కొక్కరు లేకపోతే కొద్దిగా పోగొట్టుకుని 10 నిమిషాలు దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఆయన రూపాన్ని పెట్టి, ఆయన అందాన్ని పెట్టి, ఆయన మాటను ఏం చేస్తే నన్ను నేను సృష్టించినంటే నా బిడ్డలు నన్ను నాకు అంచేస్తారని ఆయన అంటారు. అందుకని ఏంటంటే మీరు జీవితపడాలని పుట్టినప్పుడే ఆరామును అవునే మీరేది ఫలించి అభివృద్ధి చెందుతుంది. అంటే నువ్వు పుట్టినలో కనుక నువ్వు మనిషి పైన కనుక అంటే భూమి మీద నీకు ఆలోచించే నువ్వు చనిపోయిన కూడా ఫలించాలా, నువ్వు అభివృద్ధి చెందాలా, నువ్వు కుమారులు కనాలా, నువ్వు కుమార్తెలు కనాలా, నీ బిడ్డలు కూడా నా ఎందుకు భయపడుతుంటే మిమ్మల్ని విస్తారంగా నేను ఫలింపజేస్తానని మొట్టమొదటి ఆ ఒక్క మాట ఫలించాను. నువ్వు పాపం చేయలేదు, దేవుడు అప్పుడు ఏంటంటే పాపం అందరూ ఫలించినారు. అప్పటి నుంచి సంతానంలో 10 తరాలు పూర్తయిపోయినారు. ఈ 10 తరాల్లో ఫలించారు కనుక ఏం చేసింటే ఒకరిని కొన్నప్పుడు దేవుడిని ఆశీర్వదించుకున్నాడు. దేవుడిని ఆశీర్వదించే నువ్వు తక్కువలో ఉండే దేవుని ఏదో నీకు ఏమి కలగడం దేవుడు అన్నది కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా కూతురు నా కోటని నా దేవుడు చెప్పి ఏడ్చి ఖండించారు. దేవుడు ఆ ప్రార్థన ఆలోచించి నన్ను ఆశీర్వదించాడు. పెద్దోడు అయిపోయింది అక్కడ నువ్వేం చేస్తున్నాను, నీకు అప్పుడు గౌరవం అనేది ఆ గౌరవం అనేది ఇప్పుడు నువ్వు ఏర్పడబడుతుంది. దేవుడు అది మళ్ళీ చిన్న అందుకని దేవుడు కోటాన కోట ఉంటుంది, తెలుగుల 28 పెద్దలవుతుంది. స్థితిగానాలు రాక్షసంలో కూడా ఆకార తప్పులు లేకుండా ఐశ్వర్యం అందం లేకుండా ఆ యొక్క వెలుగుని దేవుడికి అయ్యా నువ్వు పరిస్థితులు కూడా నీ కోదానాలు అయ్యా నన్ను జీవించే ఆ జీవుని దేవుడు చూస్తుడు ఆయన పూజారి కూడా పిల్లలందరూ కూడా ఆశీర్వదించున్నాను. ఆశీర్వదించిన తర్వాత ఏమైందంటే పెద్దోడైపోతాడు. ఏమంటే నాకే నా పిల్లలు ఉండే గౌరవ బంగారం ఉంది, ఎందుకుంటే డబ్బులు అప్పుడే నాకే అనుకుని ఎవరో తెలుసు. మొట్టమొదటిలో ప్రపంచంలో పుట్టకొత్తలకి ఆదాము అవ్వ పుట్టకొత్తలకుంటే ఏం చేసింటే ఎవరు దేవుని యొక్క నూతన ఆశీర్వదించాడు. ఏంటి పడుతుందా ఆయన సర్వం కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా దేవుని దగ్గర కూడా ఏమి లేకుండా కాళ్ళు చేతులు చెట్టుకుని కూడా రక్త మాంసాలు లేకుండా కూడా దేవుని ఎక్కువ దేవుడు పరిశుద్ధులు ఆయన స్థితిగా దేవుడు ఆయన మొరణ ఆలకించి ఆయన యొక్క సంగీతాన్ని గ్రహించి నేను విస్తారంగా ఫలిస్తానని చెప్పేసి దేవుని దూతలే విస్తారంగా ఫలింపజేసిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల ఆయన దగ్గర ఏమైనాడు ఎప్పుడైతే ఫలించిన తర్వాత ఎప్పుడు కూడా పరలోకం నుంచి ఎప్పుడో వరకు అంటే ఏదో పోయిన ఒక్క తప్పు అంత చేసినందుకే పరలోకంలో నుండి ఇంటికి వేయబడింది. మీరు ఉన్న గర్వాన్ని బట్టి ఆ జీవుడే దేవుడు పట్టుకుంటున్నా అది స్తోత్రాలు చూస్తున్నాం అంటున్నా. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఉద్దేశం పడుతుంది. ఆ దేవుని యొక్క అయ్యాను తప్పుంది శ్రమంగా దొరుకుతో దేవుడు ఆ దూత నాటి విస్తారంగా ఇప్పుడు మనం ఏం ఏమంటుంది, ఇప్పుడు ఈ చర్చల కోసం ప్రార్థన చేస్తున్నాం. అక్కడ చేసి దగ్గరికి ఏం చేయాలి, ఇది ఏంటి ఎంత ఆకులకి ఎంత రైతు ఎంత దేవుతుందో తనకి ఎంత రకరకాల అందమైంది. నేను వేసిపోయినా అయ్యా ఎరుగుతున్నాయి అనుకున్నంతలో కోట్ల సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన ఒక మృత్యుంజ అనేది ఏమొచ్చిన ప్రమాణం అనేది ఆయన పోయిన తర్వాత నేను ఎక్కడ కూర్చుంటే ప్రాబ్లం ఒక్క మాట. ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి కదా ఈయన తీసుకోక కూడా ఆయన తిరిగి వచ్చేది తగతగతగతగా ఈ ఫ్యాన్లో కూడా తగతగతగా వెళ్తుంది. ఆయన పోయిన తర్వాత నేను అంత
జనం దగ్గర కూర్చున్నట్లయితే ఆయన మాదిరైతేనేమో ఆ యొక్క అద్భుతాల చేస్తారు ఆయన ఆశ్చర్యకరాల చేస్తారు కనుక నేను కూడా ఆయన కాడికి అయితే నేను చెప్పాను ఆ మాట అనుకున్నట్టు నేను వెంటనే యావత్తులో కూడా సర్వం కూడా ఆయన మేము ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తామని ఏదైనా ఒక తప్పు పని ఒక మంచి తెచ్చాను చేస్తా ఉంటే ఊరి ఒక అర్ధగంట ముందే దేవుడు ఉంటుంది నువ్వు ఈ పని చేస్తానంటే పని నువ్వు అనుమానాస్పదం ఏదనుకుంటావు అదే ఆయన తెలుసుకోవాలి అందుకని ఆదానం కూడా తెచ్చి చేసింది అప్పుడు యొక్క దోష చేసిన తన వస్త్రాలను పెట్టి అదే గర్వం లోపల అందరినీ నాశించే ఆ యొక్క దోష ఒక్కటి అలాంటి గర్వము లేకుండా ఎవరు ఎక్కువ పోయంటే భయపడి వాడు ప్రాణం ఉన్నతులను చేసి వాడికి ఆకలి అయితే అందుకని ఏంటంటే ఆ తరములు ఆ రాముని చేసిన తర్వాత ఆ రాముల కాలికి మీరు ఫలించి అభివృద్ధి చెందమని ఎప్పుడైతే వాళ్ళని ఆచరించో ఆశీర్వాదాలు ఎప్పుడైతే కొనుక్కోరు వాళ్ళకి సంతానం కలుగుతుంది పిల్లలు కలిసి చేయగలిగి ఆయన ఈ మొత్తం ఒకరికంటే పెరిగిపోతుంది ఆ సంతానం మొత్తం 10 తరాలకు పెరిగిందా అప్పుడు ఆనాటి కాలంలో జ్ఞానం కలిగినట్టు ఈ మనుషులు కాబట్టి వాళ్ళని ఆచరించగల వాళ్ళు ఎంత పడికంటే ఒక్కొక్కడు ఒక 29 సంవత్సరాల తక్కువగా ఒక్కొక్క మనిషి ఆడవాళ్ళు కానీ మొక్కలు కానీ 1000 సంవత్సరాలు వచ్చినాయి దీంట్లో బైబిల్లో చూసి ఏముందంటే 1000 సంవత్సరాల బతక మనకు ఆశ్చర్యమైపోతుంది అయ్యో ఆనాడు 1000 సంవత్సరాలు మన 50 సంవత్సరాలకు వచ్చేటికి ఒక తరం పోతుంది అని మనం అనుకుంటాం వాళ్ళు 1000 సంవత్సరాలనే వాళ్ళు కూడా అట్నే వాపోయినారు ఆయనను ఏంటంటే దేవుని దృష్టిలో ఎక్కడంటే 1000 సంవత్సరములు నిన్నటి వలని ఒక్క రోజు అంట దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అంటే ఒక్క రోజు అంటారు దేవుడు మరి ఎన్ని సంవత్సరాలు బతుకుండ్రు ఒక 29 సంవత్సరాలు తప్ప 1000 సంవత్సరాలు మరి 1000 సంవత్సరాలు బతికించే భూమి మీద ఎంత టైం వరకు ఉండేవాళ్ళు అంటే పొద్దు పొడిచిన కాలం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే సగం పొద్దున 4 గంటల వరకే బతికినారు ఒక రోజంతా ఎవరు ప్రపంచంలో దూరంలో మానవుడు బతుకుని సరే వాళ్ళని దేవుడు ఆశ్రయించి దీర్ఘాయువంతులుగా చేసి ఆనాడు ఏమి తీరని అమాయకులు పడక వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి అంత సంవత్సరం అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకు నేను చెప్పాలి ఇప్పుడు మన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాడు మనం ఎంతకాలం బతుకుతుంది ఎంతకాలం కనీసం నువ్వు మనగానే దేవుడు ఇచ్చినా కానీ ఒక 100 సంవత్సరాలు బతికితే బతుకుతా 50 60 70 అంటే అప్పుడేంటి ఒక 1000 సంవత్సరాలు అయితే 7 నుంచి 4 గంటల దాకానే బ్రతికే మనిషి మరి మనకి 50 సంవత్సరాల సత్వం అంటే 8 నిమిషాలు బతుకుతున్నాము భూమి మీద 8 సంవత్సరాలు బతుకుతున్నాం అంటే కనీసం కూడా ఒక 2 నిమిషాల వరకు అలాంటి దేవుడు అలాంటి చేసినాడు అలాంటి టైంలో 10 తరాలైనా దేవుని నమ్మకుండా వాళ్ళు దేవుని దూరస్తులైనందువల్ల వాళ్ళు ఒక్కడైనటువంటి నువ్వు అంటే శాంతి గలవాడు దేవునితో నడిచినటువంటి వాడు దేవుని విశ్వాసమైనటువంటి వాడు దేవుని 10 వందల కోట్ల 1000 కోట్ల లక్షల కోట్లు జనాభా పెరిగిపోయేలాగా వీళ్ళందరూ అంట ఈ ధైర్యాన్ని ఈ అందాన్ని ఈ సందాన్ని మొత్తం చూసుకొని ముచ్చిపోయి అయితే ఈలలో నోవు అంటే దేవునితో నడిచి ఆయన ఒక్కడంట దేవుని ఎంతో భయపెట్టుకుంటుంది ప్రపంచ యావత్తులో మొత్తంలో 1000 కోట్ల మందిలో ఆయన దేవుని దృష్టిలో ఆయన ఒక్కడే ఇంటుడ అందుకని నోవుని దేవుడు ఆశ్రయించి ప్రపంచమంతా ఇప్పుడు ఎన్ని కోట్లు మన భారతదేశానికి మన ఇండియా దేశానికి ఎన్ని కోట్లు దాదాపు 100 కోట్ల మంది 200 కోట్ల మంది మనం ఉంటాం ఇదే కాక ఊరు ఎక్కడా కానీ మన భారతదేశం వరకే దాదాపు 100 కోట్లు ఉంటే 6 ఖండాలు ఉన్నాయి ప్రపంచమంతా ఎక్కడ గుర్తు ఆఫ్రికా కానీ జర్మనీ కానీ జపాన్ కానీ రష్యా కానీ ఇంత ఇళ్ళ మొత్తం చూసుకొని 1000 కోట్లు ఇంతమంది కూడా దేవుని అంటాడు ఒక్కడే ఒకడు దేవుని ఎంతో భయపెట్టగలిగి ఆయన చెప్పిన ప్రకారం చేసిన ఒక నోహైన నోహంటి నమ్మకి నోహంటి విశ్రాంతి ఏ నోహంటే దేవుని చెప్పిన ప్రకారం ఒక నోహనంట అప్పుడు అంటున్నాడు దేవుడు నేను ఇంతగా సృష్టిని చేసినాను
ఏదో నా బిడ్డలు కదా, నా ఆత్మని ఇచ్చినాను, నా ప్రాణాన్ని ఇచ్చినాను, నేను దీర్ఘాచరణ చేసినాను, వాళ్ళకి ఆవిషించినాను, భూలోకంలో కావచ్చేంత సంపూర్తిగా నేను ఆశ్రయించాను. నా అది తిరుగుకుంటూ నన్ను సృష్టిస్తుందనుకుంటే అందరూ కూడా పాప కోపంలోనే పడిపోయినారు. కానీ దేవుడి బాధ కలిగింది. ఇలా మొత్తం ఒకసారి నేను చూసేసి బాధ లేకుండా నాకు బాధ లేకుండా చెప్పి దేవుడు కలకు తీసుకుని అనుకున్న తర్వాత అప్పుడంటే నువ్వు ఒక్కడే నా ఎదుట నీటి ముట్టడం ఉండగలక ప్రపంచ యావత్ భూమిలో పుట్టే మానవులు కానీ జంతువులు కానీ ప్రాణమున్న ప్రతి ఒక్క జీవి కానీ పక్షులు కానీ ఏ ప్రాణమై భూమి ఇన్ని కోట్ల వేల కోట్ల మంది ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా నేను చంపేస్తున్నాను. ఇక్కడ వాటిని మొత్తం చంపుతాను. మానవుల నీళ్ళ కూడా నీళ్ళలో ముంచి నేను చంపుతాను కనుక నువ్వు యథార్థవంతుడు నాయన భక్తులు ఒక్క కనుక నేను నమ్ముతున్నా కనుక నీవు ఓడను పయ్యాలు తీసుకో అని చెప్పాను. ఆయన చెప్పినట్టే చేస్తున్నాను. ఆఖరికి 950 సంవత్సరాలు ఆలోచించాను. 950 సంవత్సరాలు ఇచ్చేందుకు ఈయన నువ్వు పుట్టిన తర్వాత 20 నెలలకు వాళ్ళ తండ్రికి 777 సంవత్సరాలు ఆలోచించాను. 777 సంవత్సరాలు నోహ యొక్క తండ్రికి ఇచ్చినాడు. అప్పుడు తండ్రితో చెబుతున్నా, ఎవరు నోహ యొక్క తండ్రితో చెబుతున్నా ఎదుటి దేవుడు మాట్లాడుతున్నాడా, ఎలిమెలకు నీకు సంతానం కలగబోతున్నాడు, నీకు నోహకు కుమారుడు పుడతాడు, అతని యథార్థవంతుడు, అతని న్యాయవంతుడు, అతను నా యందు ఇష్టడు కనుక, అతను చెప్పిన మాట ప్రకారం కనుక అతను కనుక వీళ్ళందరూ కూడా నా మాట వినేది కనుక వీళ్ళందరినీ నాశనం చేస్తాను కనుక జలప్రలయం అత్యంతమవుతున్నాను కనుక ఇంకా ఒక నెలకు జలప్రలయం అవుతాను కనుక నీవు 777 సంవత్సరాలు నీకు ఆలోచించిన కనుక 777 సంవత్సరాలు నీవు బ్రతుకుతావు. కానీ నువ్వు బ్రతికించక నీకు సంతానములుగా 4 తరాలు అయ్యేప్పటికీ నీవు చనిపోకపోయిన 4 తరాలు అంటే ఒక్కొక్క తరాన్ని తెలియజేయాలన్నమాట. ఇప్పుడే మనం 50 పుట్టు ఆ టైంలో ఏమో 1000 సంవత్సరాలు వస్తారు. 10 తరాలు బతికంటే ఒక్కొక్క 1000 సంవత్సరాలు కానీ ఆ విధంగా అయితే పలుకుతావు. కానీ నీకు సంతానం ఇస్తున్న కనుక ఆ సంతానంలో నీకు ఒక కుమారుడు పుట్టారు కనుక ఆ కుమారుడు కోడళ్ళు కానీ వాళ్ళందరూ పోతా కానీ నువ్వు నేను చదువుతున్నా నువ్వు దేవుని బోధించి చెప్పుకున్న వాక్యాన్ని చెప్పు. నువ్వు వాక్యాన్ని చెప్తే ఒక్కడన్నా రక్షణ పొందలేము. 1,00,000 మంది జనాలు కదా, నీవు ఒక్కసారి వాక్యం చెప్పు. నీ మాట ఒక్కడన్నా బాగుపడి వస్తారేమో. ఆ బాగుపడే ఈ యొక్క జలప్రలయం వచ్చేంత వరకు ఒక్కడన్నా బాగుపడితే వాళ్ళకుండా చాలా మంది వస్తారని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ నీకు సంతానం కనుక నీ సంతానం ఎన్ని తరాలతో జలప్రలయం వచ్చేంత వరకు నీకు ఎంతమంది పెట్టారు, ఎన్ని తరాలు వాళ్ళందరూ చదువుతారు. నువ్వు పండుగ ఊడిపోయా కానీ నువ్వు వృద్ధాపిల్లగా నువ్వు బ్రతికేయకుంటావు. సడన్గా ఇష్టం వచ్చేసి జలప్రలయం వస్తాను ఎప్పుడు ఎన్ని తరాలు కోసం 14 సంతానం జరిగాడు. అప్పుడు ఎలిమెలకు 4 తరాలు జరిగింది. ఆ 4 తరాలు కూడా జన్మంతా పాపం చేసుకుంటే ఎప్పుడు ఏంటంటే ఒక రక్షణ వచ్చే ఎవరు లేదా ఆఖరికి 4వ తరం తిరుగుకుండా కొడుకులు పుట్టిన కోడళ్ళు పుట్టిన వాళ్ళు పోయిన వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు పుట్టిన వాళ్ళు పోయిన వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళు పెట్టిన వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ లాస్ట్ వైపు నువ్వు పుట్టిన లోపల 4 తరాలు 4 తరాలు పుట్టిన నవ్వుతుంది. నువ్వు ఒక్కడివే నీటి మాట్లాడక ఇంకా 40 రోజులు జలప్రలయం మొత్తం చెప్పింది. అయ్యా నా కొడుకులు పుట్టి నా మనవలు పుట్టి నా కోడలు నుండి వాళ్ళు చచ్చిపోయిన కదా వాళ్ళ కొడుకులు పుట్టి వాళ్ళు కూడా మొత్తం ఆ తర్వాత నా 3 తరాలు బట్టి నేను ఇంకా చెప్తున్నాను. ఒక్కసారి నీకు నేనేమని చెప్తున్నాను, ఒక్క మనిషిని రక్షింపబట్టి దేవుడు రాజ్యాన్ని వాళ్ళ కోసం నేను పెట్టండి. సరే 4 తరాల తర్వాత సరిపోయి నువ్వు అప్పుడు నువ్వు నీటి మంత్రులను జీవి నుండి బయటకు 950 సంవత్సరాలు ఆయన ఆలోచించాను. లోపించిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఇంకా జలప్రలయం లక్ష్యంగా నా మాట 4 తరాలైనా 40,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు అయిపోయినా కానీ నా మాట ఏంటంటే ఇంకా ఎక్కువ పాపం చేస్తా అని చెప్పేసి దేవుడు ఏంటంటే వాకు సాగించి అప్పుడు 950 సంవత్సరాలకి ఆ 950 సంవత్సరాలు అయ్యేట్లు 110 సంవత్సరాలు వినాను.
110 సంవత్సరాలు 950 సంవత్సరాలు 800 సంవత్సరాల తర్వాత దేవుడు వాక్యాన్ని చెప్పి రాత్రి మొదలుగా 120 సంవత్సరాలు అప్పుడు కూడా అక్కడ కూడా నమ్మలేదు. అప్పుడు కూడా నమ్మకపోతే తప్పడం దేవుడు అంటున్నా నువ్వు నీతివంతైనా నేను చెప్పిన మాట పట్టుకో కూడా ఆ ఓడంటే ఏ శ్రీకృష్ణ సాధం అది దేవుడు ఉన్నారు ఆ వైపు రక్షణ పోయినావు కనుక నీలో ఎవరన్నా వాళ్ళు చెప్పి ఎంత బామ్మ రేపు టైం అయిపోతుంది ఇంకొక వారమే వచ్చి ఇంతకాలం బతుకొచ్చేవు ఇదంతా కూడా పర్వతాలు కూడా మునిగిపోతాయి, ప్రపంచమంతా మునిగిపోతాయి, పర్వతాలు మునిగిపోయి ఈ అందరూ కూడా తప్పారు కనుక దేవుడు నాతో మాట రక్షణ దేవుడు మాట నా ఓడలకు రమ్మని తీసుకెళ్ళారు. అప్పుడు వాళ్ళు అయిపోయినా వీడు కూడా ఆచార్య కలిగిన కాదు వీడి మాట చెప్పాడు. అప్పుడు లెక్క చేయబడింది. అప్పుడు దేవుడు నువ్వు నీవు కనుక ఓడలు లెక్క ఆ యొక్క ఏసు సాధన ఆ ఓడలు ఆయన భార్య ఆయన బిడ్డలు 10 మంది కూడా అయితే 7 కొడుకులు 3 కూతురు ఆ 10 మంది ఓడలు ఆ ఓడలు 3 అంతస్తులు పెట్టిన తర్వాత ఆ 3 అంతస్తులు వీళ్ళందరినీ నిలబెట్టి ఒక పక్షులు జాతి రకరకాలుగా రెండేసి తీసుకొని వాపసు వచ్చారు. అవన్నీ పోయినాయి. ఏ గదిలో పోయినా ఆ గదిలో ఒక పక్షాల ఒక నష్టాలు పెద్ద పిల్ల రమ్మని ఎప్పుడైతే నువ్వు పిలిచాడు అయ్యా ఆ మాట విషయానికి వచ్చాయి. ఈ యాత్రకు పోయే కరెక్ట్ దేవుడు తెలుసు కదా. అయిపోయిన తర్వాత ఇంకా 2 రోజులు 3 రోజులు ప్రపంచం అయిపోతుంది. మొత్తం వస్తుంది అందరూ నాశనమైపోతుంది. నువ్వు ఈ భూమిలోనే కొంచెం వాక్యాన్ని ప్రకటించి చెప్పు అప్పుడంటే ఒక్కరైనా 4 వస్తారని మార్గం అనుకుంది అని చెప్పేసి ఈయన మొత్తుకుంటున్నా కానీ సరే నువ్వు లోపల పోతానంత నువ్వు లోపలికి వెళ్ళు, నీ కొడుకుని తీసుకో, నీ భార్యని తీసుకో, నీ బిడ్డని తీసుకో, మొత్తానికి ఉంటుంది ఈ యొక్క భూమి మీద ఇవన్నీ పిలుచుకున్నావు కదా. అవి కూడా వాడు అక్కడ ఇక్కడ మూర్తిగా అయ్యా మిగతా దేవుడు చెప్పినట్టు 100 సంవత్సరాలు కూడా మీరు బోధించారు. ఇంకా దాన్ని ఒక్కడన్నా దాన్ని మీరు బాగుపడతారు, మీ కుటుంబం పడతారు, మీ కుటుంబం కూడా విస్తారంగా ఈ భూలోకి అభివృద్ధి చెందుతారని నా దేవుడు నాకు చెబుతాను కదా. రమ్మనగా డబ్బు ధనాన్ని తీసుకుని కూడా ఎప్పుడైతే నువ్వు ఓడలేకున్నాడు, ఎప్పుడైతే ఏసయ్య కాలం వచ్చినాడు ఆ లోపు ఓడలేకపోతానని ఏం చేసింటే దేవుడు ఆకాశాన్ని ట్యాక్స్ ఇవ్వన కదా మన గడ్డ మనకి తుఫాను గాలి కొట్టి తప్పు పెద్దవాళ్ళంటే తప్పక పండు అది కాదు ఆ వాన కాదు ఆయన చేసింది. ఈ ప్రజలందరూ భూ ప్రపంచం ఎంత లెక్క దేవుడు కలుగు చేసిన దీంట్లో జంతువులు కానీ మనుషులు కానీ ఎంతమంది అందరూ సాపాలు చేస్తే ఆకాశములు తెరవబడి ఆకాశములు పడి నీళ్ళని దారులుగా కింద పడతాను. చూడండి మన పెద్ద కాలం వస్తుంది అక్కడ చిన్న తప్పలు మన ఆ పెద్ద కాలం వస్తున్నాం. పెద్ద కాలం ఒకసారి మీరు ఉంది ఒకసారి తగ్గు మీరు ఉంటున్నాయి కదా. ఆ నీరు పైన చెట్టు ఏం చేస్తా పెద్దానికి పైన బాటలు అపాలు నీరు పడే చెట్టు వేస్తాను అట్టనే ఓడని బయటపోయిన తర్వాత ఎప్పుడైతే ఆకాశాన్ని దేవుడు తెచ్చి ఇంకో కుంభవాసం చూపించిందో 40 రోజులు కూడా ఏంటి వర్షము గాలి చీకటి పడి తుమ్ముతుంటే అప్పుడు నోరుకుని ఓడ కనీసం ఒక 5 సంవత్సరాలు ఆ ఓడని చేస్తే ఆ ఓడ కూడా పనిచేసిన చాలా మంది ఉంటారు కదా. ఇప్పిస్తున్నాయి నీ 10 ఇస్తాను లేకపోతే 4 ఒక గంటకి ఇస్తాను ఎంతమంది అలాంటి వాళ్ళు కూడా ఒక్క రోజు కూడా కాకుండా పని చేసాడు. వాళ్ళకి అప్పుడు భయపడి ఆ గాలి చీకటి ఎప్పుడు అప్పుడు పరిగెడుతున్నాడు. అయ్యా నా పేరు పాతయ్య, నా పేరు లింగయ్య, అదిగో నేను దగ్గర ఓడలో పనిచేస్తున్నాను, రాత్రి పగలు నీతో ఉన్నాను, నీకు 5 సంవత్సరాలు కూడా నీతో ఉన్నాను కనుక ఒక్కరు గాలి చీకటి అయిపోతుంది, ఒక్కరు వాకి తీయాలి. నేనే పోతాను తీశాడా ఎవరు రాత్రి మొదలు కూడా 40 రోజులు వస్తుంది. రాత్రి మొదలు ఆ వర్షానికంట ప్రపంచం యావత్ భూమి ఎంతలక దేవుడు సృష్టించాడో అంతలకు కూడా నీరు మైమై కూడా పర్వతాలంటే ఒక్కొక్క పర్వతం 23 లక్షలు మీకు తెలుసు. ఒక్కొక్క పర్వతం ఎంత చెప్తున్నాము లక్షలు మైలు ఎత్తుకుంటే పర్వతాలు కూడా ఈ కొండలు కాదు ఈ కాదు ఈ సూర్యుడు పట్టుకొని ఈ అట్టటి 1000 రెట్లు కూడా ఎక్కువ పర్వతాలు
ఆ పర్వతంలో కూడా అవి కూడా ఒక పెడితే మామూలు తక్కువ జ్ఞానం దగ్గర కోసం చెప్పేసి ఎప్పుడైతే వర్షాన్ని నడిపించిందో ఆ వర్షం ఎప్పుడు పెంచుకుందో మొత్తం కూడా 40 రోజులు 40 రాత్రులు కూడా ఆ వర్షం వచ్చేందుకు నీళ్ళని తేలి పర్వతం మునిగిపోయి అలాంటి పెద్ద పర్వతం ఎవరిస్తే పెద్ద కదమ్మా కదా ఎవరి ప్రపంచమైన అక్కడ పెద్దదే కదా ఎవరిస్తే కదా అది మునిగిపోయిన తర్వాత దానిపైన 15 మూట్ల నీళ్ళు వచ్చినట్టు ఎవరు బతుకుతారు? ఒక చెట్టుని పట్టుకుంటాడు, ఒక దూక ఆ చెట్టు పట్టుకొని చెట్టు మీద కూర్చొని బతుకుంటాడు. కనుక కాదని దీని ఉద్దేశం ఏంటంటే నీరు సమృద్ధిగా వచ్చినందున పర్వతాలు మునిగిపోయి ఆ పర్వతాలు మునిగిపోయిన పర్వతాల పైన 15 మూటలు కూర్చొని ప్రపంచంలో జంతువులు కానీ ఏదంటే ఆయన నోరు తీసుకున్న దానికి వాటి తప్పనిసి మొత్తం కూడా అప్పుడు అంటుడు 6వ అధ్యాయంలోకి వస్తే ఆది కాలంలో దానికి అంటాడు నరుల హృదయము చెడ్డది కనుక ఇక నేను పశ్చాత్తాపడుతున్నాను. అదే చెబుతాను 6వ అధ్యాయం 9వ వచనంలో వంశావళి ఇదే. నోవాహు నీతిపరులను తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాఫెతు అదే ఆ తర్వాత 9వ వచనము ఆయన పశ్చాత్తాపడి ప్రపంచంలో మునిగిపోయిన కనుక దేవుడు తీసుకుంటా వాళ్ళ ముగ్గురే తల్లి తర్వాత వాళ్ళ 10 మంది కుటుంబాలు పెరిగాయి. ఆ 10 మంది కుటుంబాల తర్వాత మళ్ళీ తర్వాత కొంతకాలానికి ఒక 10 నెలల తర్వాత దేవుడు గాలిని నిలిచింది. మళ్ళీ 6వది మొత్తం ఎక్కడ మళ్ళీ నేల అయిపోయింది. అప్పుడే పర్వతం మీద ఈ గోడ నిలబడిపోయింది. అప్పుడు దేవుడు మళ్ళీ పూజించమంటే నువ్వు పూజించావు, నువ్వు ఈ జీవితం ఇలాగే ఉంది, వెతికిపోయింది చెప్పించి ఆదాము ఎలాగో దేవుడు ఆచరించాడు. అదేవిధంగా నువ్వు కూడా ఆచరించి తలుపులు తీసుకుంటా కింద నేల ఆ చెట్ల మంది ఎండిపోయారంటే నీరు 40 రోజులు 10 నెలలు ఉంటాయా? పచ్చబడ్డాయి. అన్నో దేవుడు కొడుకులు తర్వాత 7 కొడుకులు 3 పెట్టారు. అప్పుడు వాళ్ళని ఆచరించిన తర్వాత 3 కొడుకులు ఏం చేస్తుంది 3 భాగాలు ఒకరు తూర్పు ఒకరు పడమట ఒకరు కనిపించేది. వాళ్ళని మీరు ఫలించి అభివృద్ధి చెందుకొని మీరు భూమి మీద ఆదాము అవ్వల సంతతి వాళ్ళ సంతతి 10 తరాలై మొత్తం కూడా నేను మీకు ఎవరు లేరు కనుక నువ్వు నీ ఒక్కడి నీ కుటుంబం ఉంది కనుక నీవు కూడా ఫలించి భూమి మీద అభివృద్ధి చెందమని దేవుడు ఎప్పుడైతే నువ్వు ఏమిటి ఆచరించి దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు. ఎప్పుడైతే దేవుని మాట చెప్పిన మాట ఎవరైతే వింటాడో వాళ్ళని విస్తారంగా ఆచరిస్తాడు. ఆ నోకు కుటుంబంలో గత కుటుంబంలో చెప్పేవాడు ఎవరంటే అబ్రహాము 7వ తరంగా వచ్చింటే 9వ తరంగా వచ్చినాడు. 9వ తరంగా వచ్చిన తర్వాత ఆ యొక్క అబ్రహాము కూడా జీవించాడు. నేను చెప్పింది అబ్రహాము కూడా ఏ మాట చెప్తుందో ఆ విగ్రహాలు కూడా ఆ విగ్రహాలను వదిలిపెట్టమంటే వదిలిపెట్టాడు, ఆజ్ఞను వదిలిపెట్టాడు, సంపద వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టాడు. మొత్తం ఫలితాలు నేను చూపించేదాన్ని అలాంటి గుడారాలు వేసుకుని ఉన్నట్టు ఆర్తిపరులు అర్థాలు కూడా దేవుని నమ్మిన ద్వారా దేవుని మాట చెప్పిన ప్రకారం చేయడం ద్వారా అబ్రహాము ఏం చేసింది ఆత్మపడి విస్తారంగా ఇసుక రేవుల వలె విస్తరించగలదని అబ్రహాము కుటుంబాన్ని ఆటం. అదే కుటుంబం మనందరం ఆ సంతానం వాళ్ళకి నోరు కూడా అలాగే ఆగి ఫలింపలేదు. అంత మాత్రమే మళ్ళీ క్రీస్తు వచ్చి కాలానికి వచ్చేట్టు యేసు క్రీస్తు 40 తరాలు అయ్యి అయిపోయిన తర్వాత క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలు 2000 సంవత్సరాల యేసు ప్రభు ఈ లోకంలో యాత్రలు ముగించుకొని తన పని చేసిన తర్వాత ఇక్కడ కూడా దేవుడితో మాట యువత మొట్టమొదటి మాట్లాడి దేవుడితో చెబుతారా యేసు ప్రభు బయలుదేరదు. ఆయన దేవుడు పిలుచుకున్న పిలిచేత కార్యాలయానికి వస్తున్నాను. ఆయన తిబ్రేయ ప్రాంతానికి బయలుదేరి ఎరుసలేము దగ్గర వస్తున్నాడు. అక్కడ వెళ్తే తిబ్రేయ ప్రాంతానికి ఒక మరియమ్మ మాత్రమే వాళ్ళు దేవుని సేవిస్తుంటే అయ్యా నువ్వు దేవుడు సంగతి రమ్మని చెప్పి ఆయన వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే పిలుచుకుని ఆయనకు పాద సేవ చేసి ఆయన నమ్మి ఆయన చెప్పిన మాట ప్రకారం చేసినందు వల్ల ఏం చేసిన వాళ్ళ దగ్గర నేను చెప్తారా మరియమ్మని మాత్రం ఆస్వాదించాడు. ఆస్వాదించిన తర్వాత ఏం
కొన్ని సంవత్సరాలు బతికిన తర్వాత తన తమ్ముడైనటువంటి లాజరు 140 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత దేవుడికి ఏమయ్యా నిన్ను కాపాడుకున్నావు, నువ్వు మా దేవుడు అనుకున్నా, మా కుటుంబాన్ని ఆశించుకొని మేమెంతో చేస్తే మా తమ్ముడు చనిపోయినా ఏం చేస్తావు అయితే నీకు చాలా ఉంటాయి. మీరు సత్త మీకు ఆ భద్యం ఆశించినప్పుడు 140 సంవత్సరాలు అదే కూడా అది ఏరియా బయలుదేరి అక్కడ ప్రార్థన చేస్తూ ఏరియా నువ్వు ఎంతకాలం ఇంకా నాతో ఉంటావు కనుక అదిగో కనుక నువ్వు పోతావు కనుక నువ్వు పనిలో కనుక పోతాగా నీకు ఒక సోదరు తీసుకున్నప్పుడు ఆయన బయలుదేరి అలా అడిగి దాటి వస్తుందని ఎవరు కనపడరు ఎలిషా కనుక ఆయన పేరు ఏదో ఉంటుంది కదా బైబుల్ ఏరియా బైబుల్ కొండయ్య ఎల్లయ్య కొండయ్య పేరు బైబుల్ మొత్తం చదువుతాను ఈ పేరు కానీ పేరు మార్చుకుంటారు నువ్వు ఆశీర్వాదం పేరు కోటేశ్వర పేరు వాళ్ళ పేరు పెట్టుకుని ఆ పేరు అందుకని యాకోబు అని చెప్పిన యాకోబు రాసిండు యాకోబు కనుక ఇస్రాయేలు అని చెప్పేసి దేవుడిగా అలాగ మరియమ్మ మాత్రం పిలిచిన తర్వాత మీ తమ్ముడు బ్రతుకుతారని చెప్పాడు బ్రతికిస్తారు అలాగని ఎలీషా కూడా పాపం చేయండి ఒక మాట ఎలీషాని పిలుచుకున్న తర్వాత ఎలీషా ఎలాంటి వాడు అంటే ఆయన చదువు లేదు, ఆయన సంజయం లేదు. ఆనాటి పరిస్థితి 40,000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నట్టే ఆయన ఏదో కొద్దిగా పెట్టి గుడ్డ కట్టుకొని తనకు ఒక భోజనం ఉద్యోగంలో అలాంటి పెట్టుకొని వ్యవసాయం చేస్తుంది. ఏరియా ఏమి గుడ్డలు లేకుండా ఆనాటి కాలంలో ఏరియా ప్రవక్త కనుక ఆ ప్రవక్త దేవుడు పిలుచుకున్నాడక ఆయనకేమి ఇలాంటి గుడ్డలు చేయమండి ఒక్క తోలే చుట్టూ కట్టి ఈ తోలు అప్పుడు ఆనాటి తోలు అది గొలుచుకొని తింటే ఆ తోలంట కట్టుకున్నాడు. ఇంకేమి ఆ తాగు బుర్రకాయ తీసుకుంటారు వీళ్ళు తాగు ఆ పై కూడా దంటేనంట అలాంటి ఆయన పోయేసి ఎప్పుడైతే 12 రకాల కంటే 13 రకాలు కట్టుకున్నా అలాంటి యొక్క ఆయన కూడా ధనవంతుడు కనుక ఏం చేసిన ధనవంతుడై బాగా జీతకాలం చేసిపోయి పని చేపిస్తుంది. ఏరియా వారం రోజుల అడవిలో తిరుగుకుంటూ వచ్చి చెట్టుకు వచ్చిన ఇతరులు పడకానికి వారం రోజులు ఆకులు మేత జరుగుకుంటా నీళ్ళు రాకుండా ఆ తిరిగి వచ్చి ఇతరులు పడకానికి వచ్చింది. అప్పుడు వచ్చి తిరుగుతా అబ్బా వచ్చింది ఎంత దూరంగా అడవి నుంచి ఇది ఊరే ఇక్కడ ఎవరు సంసారాల జాతరలు చెప్పారు. ఆ గట్టికి వచ్చి చూచారు ఎవరు అంటే ఈ యొక్క ఎదుర్చారు 12 రకాల గట్టి తిరుగుతున్నాడు. ఆ పుణ్య సమయం రకాలు దొరుకుతుంటే చూచాడు. అప్పుడంట ఈ యొక్క ఆ యజమానంట ఆ అరకలు కట్టుకుని ఇతను ఎనక పాండ్ర చేస్తున్నాడు. అప్పుడు నిలబడి చూసేది ఆ పాండ్ర నీచపోయినంత ఎప్పుడైతే ఏరియా ఆ యొక్క పాటలు ఆహా ఇంత చక్కగా ఇంత జ్ఞానం ఈ మూటనేది ఇంత వచ్చిన కదా ఇతనైతే నాకు సరిపోతాడు కదా నా జీవనకున్న నాకు పనిచేస్తాడా ఇతైతే బాగుందని చెప్పేసి ఆయన ఆ పోయి 12 రకాలు కట్టుకోవాలి. ఇతను చేరు గెట్టి కాడ నిలబడ్డాడు. ఈ దగ్గర ఏమి లేదు, ఏమి పెరిగింది, గడ్డమేమో పెరిగింది, తోలు తట్టి కట్టుకున్నారు. పైన పక్కన ఏమి లేదు. తాగటానికేమో సొరకాయ, ఆ సొరకాయలేమో ఒక గుడ్డ కట్టుకున్నారు. ఈ దీన్ని తగులుకొని గట్టి చూస్తాను దుప్పటి పెట్టుకుంటాను. అక్కడికి వచ్చేసి వాళ్ళకొచ్చి ఏం మాట్లాడాను చూస్తా ఉండాలి. ఆహా ఇంత చక్కగా నీటికి పనిచేస్తుంది సపోజ్ చూద్దాం 30 సంవత్సరాలు పోయింది కుర్రోడు ఇతనైతే నా దేవుడి యొక్క సేవ నా దేవుడికి సేవ చేస్తా ఉన్నప్పుడు జంటి చెప్పినాడు. ఎనదిగిన అలా కాడికి రాబోయాడు. ఈ నకురుడా మాట ఆ దుప్పటి కానీ ఆయనకు ఎప్పుడైతే ఈ యొక్క దుప్పటి ఆయన మీద పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయనకు మాట్లాడలేకపోయి కొంచెం సేపు ఉండి తర్వాత అయ్యా నీతో నేను రావాలనుకుంటున్నాను, నా ఇంటికి పోయి నా తల్లిదండ్రులు తీసుకుని పోతాను. పోయినా ఎద్దులు వదిలిపెట్టినాడు, ఎద్దులు తీసుకున్నాడు, జీతకాలను వదిలిపెట్టినాడు, ఆస్తిని వదిలిపెట్టినాడు, కుటుంబాన్ని వదిలిపెట్టినాడు. తనకి ఎంతమంది ఉండరు ఇంత ఆస్తి కలట్టు కాడు ఆవిడ పిచ్చోడు ఇంకా నమ్మకం నన్ను దిగు వాడిపోతా ఎంతమంది అని ఉంటుంది కదా. కనుక దేవుని యొక్క శక్తి అలాంటిది కనుక ఆయన అమ్మ చెప్పడ్డాడు, పోయి వదిలించినాడు. వాళ్ళ అమ్మ రాదు చెప్పాడు, వచ్చిన వదిలించినాడు. ఏది వచ్చిన ఆయన కాడికి 2 ఆస్తి ఉంది. ఎక్కడ ఉండి ఆయన ప్రవక్త
కొత్తగా అయిపోయి పరిశుద్ధాలు సమర్పించే పనులు కనిపించాను కనుక ఒక్కొక్క మనిషిని దేవుడు పిలుచుకుంటాడు. పిలువబడినటువంటి కొంతమంది ఏర్పడబడినటువంటి కొంతమంది ఉంటుంది వాడు దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడు. అలాంటి ఆయన కూడా ప్రవక్తగా చేయలేదు. ప్రయాసపడి భారం మూటకుంటున్న సంవత్సరాల నిన్ను ఏ తిరిగి పిలుస్తానంటే దేవుడిని నేను పిలుచుకుంటున్నా, నీకు పరలోక రాజ్యం తాను అలాంటి వాళ్ళని తీసుకునిగా నీవు ఏంటంటే క్రీస్తులో నమ్మకం కలిగి నీవు జీవించగా ఉన్నట్టయితే ఈ యొక్క 1000 కోట్ల మంది జనాభా ఒక నీతి మంతులైన లోకాన్ని తీసుకుంటారు. కనుక నిన్ను నన్ను ఎదుగుతుందంటే తన పనిని చేసుకోవడానికి ఆయన మన భూలోకంలో మనం తెలుసుకుంటూ నువ్వే రాజు మొదలుపెడతారు. నువ్వు ఎట్లా పోతావు కాచా పెట్టారు పోతావు నీకు భయపోయిన భయపడక మొహం పోయిన మనందం ఆనందం అందరం ఆకలితో మా వదిన పోతాయి. ఆకలికి మేమే నెల మేము పోసి దేవుడు అందుకే జాగ్రత్త. దేవుడు చెప్పిన మాట ప్రకారం వివిధ చేస్తాడు, విస్తారంగా పర్యంత చేస్తాడు. అందుకని మరియా మాత్రం కింద ఉంది. తన సహోదరి తన తెలియకపోతే పెద్దవాడైంది పిండి చేసుకుంటుంటే దేవుడా మాకు చెప్పి అప్పుడు యేసుప్రభు వాళ్ళు ఆ యొక్క వివాహం పిలిచారా. వచ్చిన తర్వాత ఏమైందంటే అందరికి వివాహం చేసింది. ఏం చేసినారు? బంధువులు పెడుతుంది. ఏమైపోయినాయి? ఏం చేద్దామని వాళ్ళు చదివి ఆ కుటుంబం అప్పుడు మరియమ్మ అంటుందా, నా కుమారుడా ఆయనకు అప్పుడు 12 సంవత్సరాలు ఉంది. ఏందమ్మంటే ఏమి లేదా మన అమ్మాయి నమ్ముకోరు చూద్దామని జనం క్రికెట్ అందరూ వస్తున్నారు, అందరు ఫోన్ చేస్తున్నారు, అన్ని బాధలు లేదాయి. ఒక్క రాక్షసం పోయి వచ్చి లేదా ఏం చేయాలంటే నాకు ఇంకా నా తండ్రి నాకు ఆత్మీయులు నా తండ్రి శాంత తప్పులు. అప్పుడు ఏం మరి మీకు చెప్పినది జాగ్రత్త చేయాలి అన్నప్పుడు ఆ పని కొరకు చెప్పినది చేయడంగా విస్తారంగా అప్పుడు నాకు ఎక్కువ ద్రాక్షరసం ఉంటుంది. కనుక నాకు దేవుని విగ్రహమైన మనం దేవుని మాటను విని ఎప్పుడైతుందో నేను విస్తారంగా ఫలింపజేసి అభివృద్ధి చేస్తాను. అందుకని అబ్రహాము ఆటుంది ఎక్కడో బొమ్మ పూజ చెప్పి అబ్రహాము వదిలిపెట్టే విధానం కూడా వదిలిపెట్టు ఆజ్ఞలు వదిలిపెట్టుకొని కణాలు తీసుకొచ్చి అబ్రహాము విస్తారంగా మనం తీసుకునే సంతానం కలిగి నీవు అలాంటి సంతానం కలిగి అలాంటి ఆజ్ఞలు కలిగి ఆయన నువ్వు జీవించాలంటే ఒకటి మార్గం ఏంటి? క్రీస్తుని నువ్వు ఆయన మాట ఎప్పుడైతే వింటావో ఆయన మాట విన్నప్పుడే నేను ఆశీర్వదిస్తాను. అబ్రహామును ఆశ్రయించినాను, ఇస్సాకును ఆశ్రయించినాను, యాకోబును ఆశ్రయించినాను, ఒక సంతానాన్ని నిన్ను నన్ను కూడా ఆశ్రయించే ఆయన పిలుపుగా పిలుపుగా నువ్వు వస్తున్నావు రాజంట. ఎంతకాలం లోకంలో జీవిస్తాం మనం, ఎంతకాలం లోకంలో ఉంటాం. ఈ లోకంలో దేవుని మాట వినపడకపోతే మనకు తిరిగేది కాలంలో అద్దీ చూపిస్తాము. రాయుడు పక్కలో కలిగిపోతాం. పరలోకం చూద్దాం రక్తం 12 రక్తం పెట్టుకుంటూ మానికి అక్కడ నీకు ఆకలితో జరుగుతుందో సాగుతో మాట్లాడుతుందో వేదనతో కాకపోతే ఏమీ లేకుండా దేవుని దగ్గర ఎప్పుడు కూడా రాత్రులు యుగాలు కూడా ఆయన ఇలా చేయాలని వస్తుంది. ఆయనకు తుల్లు అది కావాలా ఇది కావాలా దేనికి నిర్ణయించుకుంటుంది. అందుకని ప్రయాసపడి నేను మీకు విశ్రాంతి కాదు. అందుకని మన దేవుడు పిలుస్తున్నాను. నీకు గర్వం ఎందుకుపోయింది? దేవుడిచ్చే మాటను తగ్గినాడు, దేవుడు నీకు అర్పించినాడు, దేవుడికి సంతానించినాడు, దేవుడు నీకు మనసు ఇచ్చినాడు, నీకు దేవుడు ఇచ్చినాడు, నీకు చెల్లి ఇచ్చినాడు, నీకు భార్య ఇచ్చినాడు, నీకు బిడ్డలు ఇచ్చినాడు, సమర్పించి మరి ముందు చూపిస్తున్నాడు. 9 మాసాలు నీ వచ్చే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు నీ ఏ కడుపులో ఏ పేగులు ఉండదు నీకు తెలియదు. అలాంటప్పుడు నీవు నేను కాపాడి తిప్పుకుంటుంది. 10 నెలలు 9 నెలలు పైకి పెంచాక ఆయన కార్యం చేయలేదా? మరి నేను పెద్ద చేయలేదా? పెద్ద చేసేది భార్య చేయలేదా? నీకు భార్య చేస్తే నీకు ఆజ్ఞ చేయలేదా? నీకు ఆజ్ఞ నీకు అంత ఇవన్నీ ఇస్తే దేవుని గురి ఏం చేసినాడు? నేను పుట్టించింది ఆయన, ఆయన పోషించింది ఆయన, ఆయన నువ్వేం చేయించాను? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? ఏడాది తోడలనా వేలాది పొట్టేలనంటాడు. అయ్యా నీ రుణాన్ని తెచ్చి నీకు ఏమి చెల్లిందే నా రుణం తీరుతుందని చెప్పేసి అక్కడ దాంట్లో మాట్లాడదాం. అయ్యా నువ్వు నన్ను ఇంతగా తింటున్నావు, నేను గొర్రెల కాపరిని, నేను గొర్రెలు కాచుకుంటున్నా, నాకు దిక్కు లేదు దప్పలేదు, నాకు తింటానికి తినలేదు. అలాంటి వాణి దాన్ని నువ్వు తీసి రాజుగా చేసి చక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తే నన్ను ఎంత చేశాను, నీ రుణాన్ని నేను ఎలా చెల్లిస్తుందని చెప్పేసి
దావీదు మహారాజు ఏడుతున్నాయి. మరి నేను పుట్టించి నీకు సృష్టించి నీకు ఆజ్ఞించి ఇల్లు ఇచ్చి వాకిలు ఇచ్చి పాని పిల్లలు ఇవన్నీ సడదేవుని ప్రార్థన చేస్తాను. హృదయపూర్వకం ఒక తల్లి గుడి చేసుకుని చూస్తాను. అందుకు ఈ లోకానికి వచ్చేదానికి ప్రభు ముగిస్తుంది. ప్రభు క్రీస్తు మనందరం కూడా భూలోకంలో చెడిపోయి భూలోకం నరబాతులు అందరూ కూడా వాళ్ళ నీళ్ళలో మునిగిపోయేది కనుక ఆ పాపాన్ని తీసేట వాళ్ళు కూర్చొని తీసేదానికి వెళ్ళారు. ఏసయ్యలో ఒక రక్తముడు రక్తములతో చెములతో ఆ రాజ్యాన్ని కొట్టుకొని ఆయన చిన్నుడై కన్యక మరియమ్మ గర్భంలో జన్మించి కొంత దినాలతో ఆత్మజమైన శ్రమలో చిరవ వేయబడి మరణించి నీ కొరకు అశువులు రక్తాలను కాసిన ఎవరు ఆ రుణాన్ని ఎన్నిసార్లు అంటున్నాము ప్రార్థన ఈ ఒక్కటి కనీయం కాదు ఒకసారి ఏసు ప్రభు తిరుగు దాటుతుంది నా కుమారుడు నాటుతున్న ప్రాణాన్ని చిరువులు వేలాడుతుంది నీరు రక్తముగా మారినంత వరకు ప్రార్థన చేసి నువ్వు ఎంతకాలం చేస్తుంది ఎంతకాలం ఈ పాట పెరుగుతుంది ఎప్పుడు తగ్గే అప్పుడు ఏమైపోతుంది ఆలోచన లోకమనంతైతాన్ని నీవు దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం మాట్లాడి నీవు నడుచుకున్నట్లయితే నీవు చనిపోయిన నేను తిరిగి నేను బ్రతికిస్తాను. నా యొక్క నేను మాత్రమే నీ యాత్ర దెబ్బదాట్టుకో సంపాదించుకో దేవుని ఆలోచన ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావు ఈ యొక్క రాజ్యంలో రత్నాలతో ముత్యాలతో తెంపులతో మాణిక్యములతో అర్థపు స్వరాగములు ఆ రాజ్యములు ఈ యొక్క యుగాలు కూడా ఆయన రాజ్యములను ఆకదప్ప ఉండాలంటే నీ మనసు మారాలా, నీ బుద్ధి మారాలా, నీ తీరు మారాలా, నీ హృదయం మారాలి. ఎప్పుడు మార్చుకొని క్రీస్తులు నడతావు నీవు నేను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ సంస్కృతంగా. అందుకని అబ్రహాం విగ్రహాలు కూడా ఎదిగాయి. ఆయన ఎప్పుడైతే దేవుడు మాటలు కూర్చోడు వారి సంతానం అంటే ఇసుక పేర్లు విస్తరింపే కనుక నా ప్రేమ దేవుడు ఎదురా ఇప్పుడైనా గుర్తుపెట్టుకున్న సమయంలో మనం మరణం రుచి చూడకపోతే ప్రభు ప్రభుత్వ నమ్ముకుంటే వాళ్ళు ఆత్మీయులను మన బిడ్డలను ఎక్కడ ఇద్దరు కొడుకుని నా నామను సృష్టిస్తారు అక్కడ ఉండని వాగ్దానం చేసి వాగ్దానం తప్పుడు కనుక ఆయన పెట్టడమైన ఒక కన్ను రెప్పపాటు అక్కడ పూర్వంలో కనుక మరి వేస్తాం కనుక ఈ రోజు నీవు దేవుని బయటకు ప్రభువును అంగీకరించి నడుపుతుంటే ఈ కుటుంబాలు ఈ బిడ్డలాంటి రాజ్యానికి వాడు. అందుకని ఏసయ్య లోకానికి వచ్చి నీ కుటుంబం రక్తాన్ని కాచి సజీవుడు పోయినాడు. పోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు పుట్టాడు బయట చదువుకున్నా ఎక్కడ ఉన్నాడు ఆయన నా తండ్రి అంట అనేక నివాసములు కలవు కనుక నేను మళ్ళా మీరు మొత్తాన్ని వచ్చి మిమ్మల్ని తీసుకొని వచ్చి నా యొక్క తండ్రి రాజ్యంలో మిమ్మల్ని ఆకలి తప్పులు లేకుండా శరీర మాంసాలు లేకుండా సుంగత మహిమ శరీరం దర్శించుకొని ఎక్కువ 24 స్థితి కానీ నా చెప్పినది అది స్థిరమైన అతి స్థిరమైన కూడా ఈ లోకము ఇది అస్థిరమైనది కనుక ఎప్పుడైనా లోకాన్ని వదిలిపెట్టారు. మన జీవితం చూస్తాం మా నాయన పోయిన మా అమ్మ పోయిన మా అన్న పోయిన మొత్తం మా చెల్లెలు మొత్తం ఆఖరికి మిగతా మేము కూడా ఎక్కువ మనం కూడా మీరు కూడా అంతే కనుక ఈ లోపల దేవుని అయ్యా నేను పాపినయ్యా నన్ను కరుణించయ్యా నన్ను కాపాడని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు జవాబు ఇస్తారు. కనుక నా ప్రేమ సహోదరుల అలాంటి ఉద్దేశం కలిగితే మనం ఎక్కడ ఉండగలిగితే ఆరాక్తంలో జారీ కరుణామయ పరిస్థితులు నీ పాదం తక్కువ నీ జీవ సత్యాన్ని చెప్పి దయతో తప్పులు వచ్చాను ప్రతి ఒక్కరు నీ మాటని నేను అంగీకరించి నీ రాజ్యానికి వార్తలుగా నీ యొక్క దయచేది వచ్చిన పిల్లలందరిపై యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నింపడని ఇది స్థిరమ కాదని అర్థాన్ని ఎంతకొంత స్థిరమైన విశ్వాసం కలిగి మేము జీవించగా నీ యొక్క ఇప్పుడు యొక్క రొట్టెను ప్రాక్తన పరిశుద్ధ సంస్కారం విజయపెడుతుంది. ఒకనాడు తీసుకుని రాబోతుంది విలువ ఏ సూచన త్యాగం ఈ పదార్థాలు ఉంచుతున్నాం. ఇది నా శరీరం నలగొట్టబడిన నమ్మక అప్పటిపోతాయి. ఇది నా రక్తము ఏ పాపంలో పెట్టింది మీరు తరచుగా మీరు పాల్గొన్నారు. నన్ను జ్ఞాపకం శరీరంగా ఆమె